ఇది. పొదుపు చెప్తున్న క్రమంలో ఆయన చెప్తుంది యుద్ధం నేపథ్యంలో అని చెప్తున్నారు. వాస్తవం. పశ్చిమాసియాలో యుద్ధం హ్మ్. నేపథ్యంలో చెప్తున్నారు. యుద్ధం అనేది మనకు ఇప్పుడు జరుగుతున్న ఇరాక్ కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన యుద్ధాలు కావచ్చు, ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది. అంటే అక్కడ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది అంటే ఇది విమర్శ కాదు వాస్తవంగా చెప్పాలంటే. ఇది యుద్ధ నేపథ్యంలో జరుగుతున్న పొదుపు కాదిది. అవునా? గత 15 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కావచ్చు, కొన్ని సర్టెన్ థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోవటం వల్ల ఈరోజు భారతదేశానికి ఈ పరిస్థితొచ్చింది. హుహు. కాకపోతే ఈరోజు ఏంటంటే యుద్ధ నేపథ్యం అనేది వాళ్ళు వంకగా చెప్పారని కూడా నేను చెప్పను గానీ, అది కోయిన్సిడెంట్. ఓకే. అది యాదృచ్ఛికం. అది మాత్రమే కారణం కాదు. అది అసలు కారణం కాదనేది నా ఉద్దేశ్యం. అసలు కారణం కాదది. అసలు అది మాత్రం అది కారణం కాదు. అది ఉన్నా కూడా ఒక నెల, 2 నెలల కారణం తప్పితే హ్మ్. దాంతోటనేది కాదు. అది ఒక యాదృచ్ఛికం అంటున్నా. ఇట్స్ ఎ కోయిన్సిడెంట్. హుహు. అందుకని నెల, 2 నెలలు, 3 నెలలు లేదా 4 నెలలు ఉండే దాన్ని మనం కారణం కింద చూపించలేం. ఓహ్! చాలా పెద్ద మాట చెప్తున్నారు. సో, హ్మ్. అందుకని నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అనేది ఇది కామన్. ఎక్కడో సాట సమస్యలొస్తుంటాయి. దాన్ని మనం పర్మనెంట్ ప్రాబ్లమ్ గానో లేకపోతే దాంతోటి ఏదో ఇక ఒకసారి వెనకబడిపోతే పూర్తిగా వెనకబడిపోతామనేది కాదు. కరెక్ట్ కానే కాదు. హుహు. హుహు. సో, మనకు యుద్ధం ఎఫెక్ట్ ఒక సంవత్సరం నుంచి ఉన్నప్పుడు ఈ మధ్య జరిగిన దాంట్లో కొంత ఎఫెక్ట్ ఉంది. సో, అదేమో పర్మనెంట్ ప్రాబ్లమ్ కాదది. ఓకే. రేపు యుద్ధం ఆగిపోద్ది. లేతే గతంలో లేదు. హ్మ్. సో, ఓవరాల్‌గా ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మనకు ఫారిన్ ఎక్స్‌చేంజ్ మనకెంతొస్తుంది? హ్మ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మనం ఎంత పే చేస్తున్నాం? హ్మ్. జనరల్‌గా ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఉన్నామనుకోండి. మీ ఆదాయం ఎంత? మీ ఖర్చెంత? హ్మ్. రూపీస్‌లో ఉంటది. హ్మ్. మీ ప్రపంచ ఆదాయానికి మించి ఖర్చుంటే కష్టం గదా! హ్మ్. కష్టం. హ్మ్. మీకు ఆస్తులుండొచ్చు. హ్మ్. ఒక నెలకు మీకు రూ. 1,00,000 సాలరీ వస్తుంది. ఓ హ్మ్. రూ. 1,20,000 ఖర్చవుతుంది. హ్మ్. నెలకి 20,000 డెఫిసిట్ పడుతుంది. హ్మ్. ఆ 20,000 డెఫిసిట్ కోసం మీకు ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 ఆస్తి ఉంటది మీకు. హ్మ్. దాన్ని అమ్మలేరు గదా మీరు. అంతే గదా! హ్మ్. అమ్మలేరు. అమ్మరు స్థిరాస్తి. కూడా. హ్మ్. కానీ రూ. 20,000 డెఫిసిట్ పడుతుంటే ఏం చేస్తారు మీరు? హ్మ్. ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. హ్మ్. అదే విధంగా ఇక్కడ విదేశీ మాదక మా సారీ మారక తెలుగులో ద్రవ్యాలు. హ్మ్. ఇంగ్లీష్‌లో ఫారిన్ ఎక్స్‌చేంజ్. హ్మ్. సో, అదే ప్రాబ్లమ్ వస్తుంది మనకిక్కడ. హుహు. హుహు. ఇక్కడ మనకి ఇండియాలో ఏదో ఆస్తులు లేవనో ఇంకోటని కాదు. హ్మ్. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. హ్మ్. ఇది ఇప్పుడుతో ఎండ్ అయ్యేది కాదు. భవిష్యత్తులో కూడా ఉంటది. ఎందుకు ఇప్పుడు మాత్రమే ఇది కనిపిస్తోంది సార్? ఇప్పుడు మాత్రమే కాదు. చెప్పా కదా! ఒక 15, 20 సంవత్సరాల నుంచి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వలన ఈరోజు అది తీవ్రమైన సమస్య. అది హుహు. చాప కింద నీరు లెక్క వస్తా వచ్చింది. ఎవరు ప్రాపర్‌గా అడ్రెస్ చేయలేదు. హ్మ్. కారణాలు వేరువేరుగున్నాయి. రీజన్ ఏందంటే బయటికి చెప్తే ఎన్నికల్లో ఓడిపోతామని, హుహు. లేపోతే చేస్తున్నాం అనుకోని దాన్ని అడ్రెస్ చేస్తూ సరిగ్గా ప్రాపర్‌గా అడ్రెస్ చేయకుండా చేస్తున్నాం అనుకోని దాన్ని వదిలేయటము. హ్మ్. ఫోకస్‌డ్‌గా లేకపోవటం అంటాను. హుహు.